రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల ప్రకటనను స్వాగతిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటిని సద్వినియోగం చేసుకుందామంటూనే రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన ప్రయోజనం లేదా అని ప్రశ్నించారు. పోలవరం, నల్లమలతోనే సీమ సస్యశ్యామలం వంటి ప్రకటనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సందర్భంలో ఆదివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిని సద్వినియోగం చేసుకుందాం లాంటి ప్రకటనలు గత ప్రభుత్వంలో కూడా వచ్చినప్పటికీ కార్యాచరణ లేకపోయిందని గుర్తు చేస్తూ, ఈసారైనా రెండు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ జరుగుతోందని బొజ్జ ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్ రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, మహేశ్వర్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క విధి విధానాలను సక్రమంగా అమలు చేసి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఎంత ఇవ్వాలి అనేది ఏదైతే బచావ్ ట్రిబ్యునల్లో పెట్టారో, నాగార్జున ఆయకట్టుకు కృష్ణా డెల్టా కేటాయించిన నీటిని మాత్రం వినియోగిస్తే మిగిలిన నీటినన్నింటినీ కూడా సక్రమంగా నిలబెడితే రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమైతే పెద్దగా ఉండదు అనేది స్పష్టం. బట్ ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాల గురించి మీరు చర్చించకుండా, దాన్ని అమలు చేయకుండా ఎడాపెడా నీళ్లు ఎలక్ట్రిసిటీకి కిందికి తీసుకుపోతుంటే రాయలసీమకు నీళ్లు ఎట్లా వస్తాయనేది ముఖ్యమంత్రి ఆలోచించాలి. రెండోది, శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవితకాలం పెంచాలనుకుంటే, పూడిక చేరిపోతుంది, పెంచాలనుకుంటే సిద్ధేశ్వరాల నిర్మాణం తప్పకుండా చేపట్టాల్సిన అవసరం ఉంది. అది చేపడితే పూడిక చేరకుండా శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుంది. లేదంటే ఇప్పటికే 90 టీమ్స్ లో పూడిక చేరింది. ప్రతి సంవత్సరం 3 టీమ్స్ లో పూడిక చేరడం వల్ల రాయలసీమకు ప్రయోజనం లేని పరిస్థితి కలుగుతుంది. మూడో అంశం, రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కులుగా ఉన్నాయో ఆ ప్రాజెక్టు కట్టుకునే హక్కు మాకుందని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు నికర జనాల మీద హక్కులున్న గుండ్రేవులకు ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఆ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు. తెలంగాణతో మాట్లాడతామన్నారు. ముందుగా క్రియాశీలకంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి గుండ్రేవులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇది కేవలం రాయలసీమకు మాత్రం ఉపయోగపడేది కాదు, ఇది తెలంగాణ ఆర్డీఎస్ కూడా ఉపయోగపడేది. కాబట్టి ముందుగా ఆయన ఒప్పించి నికర జనాల మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది. పాలమూరు, రంగారెడ్డి మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టు డిపిఆర్ ఇచ్చింది. అది రాష్ట్ర విభజన చట్టంలో లేదు, దానికి ఎలాంటి హక్కు లేదు క్లెయిమ్ చేయడానికి. మరి దాన్ని ఆయన హక్కుగా మాకు డిపిఆర్ తయారైందే హక్కు అని మాట్లాడుతున్నప్పుడు, దానికంటే ముందుగా డిపిఆర్ కోసం అనుమతులు వచ్చిన గుండ్రేవుల రిజర్వాయరు, నికర జలాల మీద కట్టే ప్రాజెక్టును మాత్రం తప్పకుండా ముందుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకంగా మాట మాట్లాడుతున్నారు. మీ నీళ్ళంతా మీరు కాళేశ్వరం తీసుకుపోయినా ఏం తీసుకున్నా మేము అబ్జెక్షన్ చేయలేదు, గోదావరి నీళ్లు తెచ్చుకొని మేము వాడుకుంటాం అంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గ్రహించాలి. ఇక్కడ నిర్మాణం చేసిన ప్రాజెక్టులు ఏవైతే తెలుగుగంగా, గాలేరు నగరి, హంద్రినివా, వెలుగొండ ఉన్నాయో 10 సంవత్సరాల్లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని పక్కన పడేశారు మీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కానీ ఈ రోజు లాజికల్ ఎండ్ వరకు నీళ్లు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని చక్కదిద్దండి. ముందు ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు చేరే పరిస్థితిని చక్కదిద్దండి. 8 లక్షల ఎకరాలకు చట్టబద్ధంగా పోతిరెడ్డి బాటు నుండి తీసుకునే నీళ్లు రాయలసీమ చేరాల్సి ఉంటే 1,00,000 ఎకరాలు కూడా చేరని మైనం ఉంది. కాబట్టి ముందు దాన్ని పునరుద్ధరించకుండా మీరు నీళ్లు ఎక్కడి నుండి తీసుకొచ్చి పోసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మీకు పదే ఇంకొక విషయాన్ని కూడా కీలకంగా చెప్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను సాధించండి. మీరు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మాట్లాడలేదు. ఆ నిధులను తీసుకొచ్చేసి రాయలసీమ బతకాలంటే తుంగభద్ర, కృష్ణ, గోదావరి జలాలతో పాటుగా ఈ చెరువులు చాలా కీలకం. చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, వాటిని నదులు భాగంతో అనుసంధానం చేసే కార్యక్రమం కావాలి. దానికోసం ఈ నిధులను